7,00,000 అయిన ఉంటుంది కదా కేసీఆర్ చివరి ఆ ఇయర్లో కూడా. సరే లాస్ట్ ఇయర్లో ఒక్క ఇయర్లోనే 1,00,000 కోట్లు అప్పు చేసిండు అనుకున్నా కూడా, సంవత్సరానికి ఒక లక్షలాగా అంజాది అనుకున్నా కూడా, సరే 85,000 కోట్లు ఎంతో అనుకున్నా కూడా, మిగతా 7,00,000 కోట్లకు కేసీఆర్ కూడా మిత్తి కట్టే ఉంటాడు కదా. 22,000 అన్న కాడ ఓ 18,000 కోట్లైనా అయ్యుండొచ్చు మిత్తి. 18,000 కోట్ల మిత్తి అయినా కేసీఆర్ కట్టే ఉంటాడు కదా. మరి కేసీఆర్ ఇట్లా మేనేజ్ చేసిండు, అందరికీ బోనస్లు ఇచ్చుకుంటా, లేకపోతే అందరికీ జీతాలు ఇచ్చుకుంటా. ఒక ఎక్సెప్ట్ పాండమిక్ కరోనా టైం తప్ప కేసీఆర్ అన్నిట్లే చేయగలిగిండు. ఇన్ టైంలో వాళ్ళందరికీ మంచిగా కళ్యాణ లక్ష్మి వేసుకుంటా, వాళ్ళందరికీ ఫింక్షన్ ఇచ్చుకుంటా, 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టి, అంటే ఇన్ని బిల్డ్ చేసి ఒక 600 కోట్ల అని దాన్ని పెట్టుబడి అనుకొని, మళ్ళీ దానికి 1000 కోట్ల దాకా రీచ్ అయ్యి, అటు సెక్రటేరియట్ కట్టి, ప్రాజెక్టులు కట్టి, ఇవన్నీ చేసి ఫింక్షన్లు ఇచ్చి, రైతు బంద్ తీసి ప్రతి నెల వాళ్ళందరికీ ఇవన్నీ చేసి ఈయన ఎట్లా మేనేజ్ చేసిండు మరి? సరే ఆయనదైనా చెప్పుకోకపోతున్నాడు, నేను మస్తు అప్పు చేసినాను, ఎవరి దాటి చెప్పుకోడు. బట్ ఆయన అయితే మేనేజ్ చేయగలిగిండు కదా.